ఈరోజు ఢిల్లీలో తెలుగువారికి, తెలుగు ఎంపీలకు, అదేవిధంగా తెలుగు జర్నలిస్టులందరికీ కూడా మన సోదర ఎంపీ గల్లా జయదేవ్ గారి ద్వారా మేమందరం కూడా ఢిల్లీలో హ్యాపీగా అందరం కూడా శ్రీమంతుడు సినిమా చూడడం జరిగింది. శ్రీమంతుడు సినిమా కాన్సెప్ట్ అన్నది నిజంగా చాలా మంచి కాన్సెప్ట్. ఒక మంచి గ్రామీణ వాతావరణంలో ఫ్యామిలీతో చూసేటువంటి పిక్చర్. ఏదైతే అందులో కాన్సెప్ట్లో శ్రీమంతులు ఒక 1000 కోట్లు ఉన్న వాళ్ళు ఆ సినిమాలో చూపెట్టిన విధంగా ఒక గ్రామం కనుక దత్తత తీసుకున్నట్టయితే గాంధీజీ కోరుకున్నటువంటి గ్రామీణ స్వరాజ్యం అనేది రాజ్యం అనేది తప్పకుండా వస్తుందని నేను భావిస్తున్నా. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆదర్శ గ్రామం పేరిట ప్రతి గ్రామం డెవలప్ చేయాలన్నది ఒక కాన్సెప్ట్గా తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ సినిమాలో వచ్చినటువంటి ఉద్దేశము చివరికి ఎక్కడున్నా కానీ, సిటీలో ఎక్కడ ఏదున్నా కానీ మన సొంత గ్రామం మనం ఎక్కడైతే ఉన్న ఊరికి చేయాలి అన్న తాపత్రయం ద్వారా ప్రతి ఒక్కరి కనుక ఉన్నట్టయితే, ముఖ్యంగా 1000 కోట్లు గడించినటువంటి ఇండస్ట్రియలిస్ట్లో ఆ భావన కనుక వచ్చినట్టయితే తప్పకుండా భారతదేశంలో అన్ని గ్రామాలు కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కోరుకున్నట్టు, అదేవిధంగా గాంధీజీ గారు కోరుకున్నట్టు గ్రామీణ స్వరాజ్యము, గ్రామీణ రాజ్యం, ఒక సుక్షితమైన రాజ్యం, అన్ని మౌలిక సదుపాయాలు చివరిగా చూపెట్టింది అయితే నిజంగా అందరం కూడా అక్కడ పోయి అలాంటి గ్రామీణ వాతావరణంలో మేము కూడా మా ఫ్యామిలీస్ తోటి ఉండాలనే విధంగా మహేష్ బాబు గారి నటన చాలా బాగుంది. ఒక ఫ్యామిలీ వాతావరణంలో మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాం.